ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఏపీలో వరదలు ముంచెత్తాయి. ప్రజలు నిరాశ్రయులే అయ్యారు. ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇక ప్రజల బాధలను చూడలేక ప్రభుత్వం సైతం వారిని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇంకో పక్క ప్రభుత్వం ప్రజలను కాపాడే బాధ్యతలను తీసుకుంది. హెలికాప్టర్ల సాయంతో ఫుడ్ను కిందకు వదులుతోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడా అనే ప్రశ్న తలెత్తింది. సాధారణంగా సీఎం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గురించి మాట రాదు. కానీ ఆ ప్లేస్లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనపై నెగిటివిటీని తీసుకొస్తారని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇంత జరుగుతున్నా పవన్ రాకపోవడానికి కారణం ఉంది. ఆయన పొలిటీషియన్ మాత్రమే కాదు, ఒక సినిమా హీరో. అంత వరదల్లో కూడా పవన్ ను చూడడానికి జనాలు ఎగబడతారు, పవన్ మీద పడతారు. ఆ సమయంలో చాలా మందికి గాయాలు అవుతాయి. కొంతమంది నీళ్లలో చిక్కుకునే అవకాశం కూడా ఉంది. అవన్నీ ఆలోచించే పవన్ వరద ముప్పు ప్రాంతాలలో కనిపించడం లేదు. ఇక ఇవేవి ఆలోచించని కొందరు పవన్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు. ఇక వరద ప్రాంతాలకు ఇండస్ట్రీ తమ వంతు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఏపీకి 1 కోటి, తెలంగాణకు 1 కోటి విరాళంగా ప్రకటించారు. ఇక ఇవి కాకుండా 400 పంచాయతీలకు 1 లక్ష చొప్పున 4 కోట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ఇంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన నటుడు కానీ, రాజకీయ నాయకుడు కానీ ఇచ్చింది లేదు. ఇంత చేసినా కూడా పవన్ పై నెగటివిటీ తగ్గలేదు. ఇంకా పవన్ వల్లనే ఈ వరదలు వచ్చాయని, సరిగ్గా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది మరీ దారుణంగా, నువ్వు విజయవాడలో పుట్టి ఉంటే నీకు తెలిసేది, నువ్వు వరదల్లో చిక్కుకుంటే తెలిసేది అంటూ విమర్శిస్తున్నారు. అసలు పవన్ పై ఎందుకంత నెగటివిటీ? దేనికి ఇంతలా విమర్శిస్తున్నారు? మరి ఈ విమర్శలు ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతాయో చూడాలి.